హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫోన్ పే యాప్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాము. ఈ యొక్క యాప్ అనేది మెయిన్ గా మనము మనీ సెండ్ చేసుకోవడం కోసం, రిసీవ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకునేవాడు. సో ఇప్పుడు మనకి ఇందులో ఇంకొక కొత్త ఆప్షన్ కూడా ఇది తీసుకొచ్చారనమాట. ఆ ఆప్షన్ ఏంటి అంటే ఇక నుంచి మనకు ఫోన్ పేలో క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. సో ఫోన్ పే వాళ్ళు రకరకాల బ్యాంకు వాళ్ళతో టైఅప్ అయ్యేసి క్రెడిట్ కార్డ్స్ అనేటివి తీసుకొస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి ఫోన్ పే వాళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళతో టైఅప్ అయ్యేసి ఒక క్రెడిట్ కార్డ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకి లాభమా కాదా అనేసి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము ఫోన్ పే వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యేసి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫోన్ పే వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యేసి తీసుకొచ్చినటువంటి కొత్త క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక్క క్రెడిట్ కార్డ్ కాదనమాట, మొత్తం 2 క్రెడిట్ కార్డులు అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 2 క్రెడిట్ కార్డులు కూడా మనకు రూపే వేరియంట్లో అయితే రావడం జరిగింది అనమాట. రూపే వేరియంట్ అంటే ఏంటి అంటే జనరల్ గా మన క్రెడిట్ కార్డ్స్ మాస్టర్ కానీ వీసా కానీ ఉన్నట్లయితే వీటిని మనం యూపీఐ యాప్స్ లో లింక్ చేసుకొని పేమెంట్స్ అనేటివి చేసుకోలేము. అదే మనకు రూపే వేరియంట్ అన్నట్లయితే వీటిని మనం మన యూపీఐ యాప్స్ లో లింక్ చేసుకొని చిన్న చిన్న పేమెంట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకు ఈ యొక్క రూపే వేరియంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ముందుగా మీరు మీ యొక్క ఈ ఫోన్ పే యాప్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఫోన్ పే యాప్ లో ఇక్కడ వచ్చేసి మీకు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మేనేజ్ పేమెంట్ ఆప్షన్స్ అనేసి ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూడొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కనపడకపోతే దీని నుంచి మీరు కిందకు వచ్చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు కనుక ఫోన్ పే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అనేసి మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫోన్ పేలో ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు టైఅప్ అయ్యి తీసుకొచ్చినటువంటి 2 రకాల క్రెడిట్ కార్డులు అయితే ఉంటాయన్నమాట. అది వచ్చేసి ఫోన్ పే అల్టిమో క్రెడిట్ కార్డ్ ఒకటి, అలాగే ఫోన్ పే యూనో క్రెడిట్ కార్డ్ ఒకటి. సో ఈ విధంగా మనకు 2 క్రెడిట్ కార్డులు అయితే ఉంటాయన్నమాట. అల్టిమో ఒకటి, యూనో ఒకటి. సరే, ఈ 2 క్రెడిట్ కార్డులకి ఉన్నటువంటి డిఫరెన్సియేషన్స్ ఏంటి అనేసి కూడా ఇప్పుడైతే మనం చూద్దాము. సో ఫస్ట్ ఇందులో మనము మన అల్టిమో క్రెడిట్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫోన్ పే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అల్టిమో క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ గా చూద్దాము. ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే 10x రివార్డ్ పాయింట్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసి మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, బిల్ పేమెంట్స్ కానివ్వండి, అలాగే మనకు ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కానివ్వండి, అలాగే ఇందులో ఉన్నటువంటి ట్రావెల్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మనము ఇక్కడ నుంచి ఈ యొక్క కార్డ్ అనేది లింక్ చేసుకొని ఫోన్ పే యాప్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మనకు 10x రివార్డ్ పాయింట్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకు 5x రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ బ్రాండ్స్ లో దీని కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ కామర్స్ కి సంబంధించినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో ఇటువంటి వాటిల్లో కనుక, అలాగే మనకు స్విగ్గీ కానీ, జొమాటో కానివ్వండి, అలాగే ఉబేర్ కానివ్వండి, వీటిల్లో మనకు దీన్ని యూజ్ చేసినట్లయితే 5x రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. అలాగే మనకు 1x రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది స్కాన్ అండ్ పే ద్వారా. మీరు దీన్ని కనుక ఈ కార్డు ద్వారా దీన్ని లింక్ చేసుకొని స్కాన్ పే చేసినట్లయితే 1x రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ఏదైతే ఉందో అది కూడా మనకి ఇందులో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ వచ్చేసి 8 ఎయిర్పోర్ట్ లాంచెస్ మనకు రావడం జరుగుతుంది అనమాట. పర్ క్వార్టర్లీ 2 టైమ్స్ దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇంటర్నేషనల్కి సంబంధించి కూడా ఇందులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే మనకి ఇందులో చూసుకున్నట్లయితే 1.1% ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మినిమం 400 నుంచి 5,000 రూపాయలు మీ బిల్ అనేది అవ్వాలన్నమాట. అప్పుడు మనకు ఈ యొక్క 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేటివి మనకు ఇందులో రావడం జరుగుతుంది అనమాట. ఇక దీనికి సంబంధించి జాయినింగ్ ఫీజు కానీ, రెన్యువల్ ఫీజు కానీ ఇవి కనుక చూసుకున్నట్లయితే దీని జాయినింగ్ ఫీజు వచ్చేసి మనకు 999 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ప్లస్ ట్యాక్సెస్ తో మనకు ఉంటుందన్నమాట. అలాగే దీని రెన్యువల్ ఫీజు చూసుకున్నట్లయితే అది కూడా మనకు 999 ప్లస్ ట్యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు 999 రూపీస్ కట్టి మనం చేరిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు
ఏదైతే మనం పేమెంట్ అనేది చేస్తామో దాన్ని మళ్ళీ మనం రివర్స్ తీసుకునేదానికి ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనం 999 రూపీస్ జాయినింగ్ ఫీజు కట్టినప్పుడు మనకు వెల్కమ్ బెనిఫిట్ కింద మనకు 499 రూపీస్కి సంబంధించినటువంటి గిఫ్ట్ వోచర్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఫోన్పేకి సంబంధించి. అలాగే మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చేసినప్పుడు పర్ ట్రాన్సాక్షన్కి 50 రూపీస్ లెక్కన మనకు ఆ 500 రూపీస్ రివర్స్ అయిపోతుంది అనమాట. సో మనం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి తగినటువంటి అమౌంట్ మళ్ళీ మనకు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ రివార్డ్ పాయింట్స్కి వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ 1 రూపీ అనమాట. అలాగే ఇందులో ఉన్నటువంటి ఆ రెన్యువల్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వేవ్ ఆఫ్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది ఎలా వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే పర్ ఇయర్కి మీరు కనుక 2 lakhs ఖర్చు చేసినట్లయితే మీ యొక్క యాన్యువల్ ఫీజు 999 అనేది ఏదైతే ఉందో అది వేవ్ ఆఫ్ అయిపోతుంది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క అల్టిమో కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఇందులో మనకు ఉన్నటువంటి ఇంకొక క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే ఫోన్పే యూనో క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ కార్డుకి సంబంధించి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే 2x రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట. ఎలిజిబుల్ ఫోన్పే కేటగిరీస్ ఇక్కడ వచ్చేసి మొబైల్ రీఛార్జ్ అలాగే బిల్ పేమెంట్స్. సో మనకి సేమ్ ఏదైతే అల్టిమోలో ఉందో అదే ఇక్కడే ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకు 1x రివార్డ్ పాయింట్స్ ఆన్ ఆన్లైన్ పేమెంట్స్. సో ఇక్కడ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటిలో కనుక దీన్ని యూజ్ చేసినట్టయితే 1x రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మనకు ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ వచ్చేసి 1% అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు పే అండ్ స్కాన్ ద్వారా చేసుకున్నట్లయితే 1x రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందులో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఉంటాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమంటే ఆ యొక్క ఆ వాల్యూ మనకు వచ్చేటటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సగానికి సగం అయితే ఇక్కడ తగ్గించేశారనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గించారనేసి కనుక చూసుకున్నట్లయితే దీని జాయినింగ్ ఫీజు కానివ్వండి, రెన్యువల్ ఫీజు కానివ్వండి దాంట్లో సగం ఉంటుంది కాబట్టి ఇక్కడ తగ్గించారనమాట. సో దీని జాయినింగ్ ఫీజు వచ్చేసి 499 రూపీస్ అయితే మనకు ఉంటుంది ప్లస్ ట్యాక్సెస్తో. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ కట్టినటువంటి ఈ 499 రూపీస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ రివర్స్ రావడం జరుగుతుంది. వెల్కమ్ గిఫ్ట్ వోచర్ కింద మనకు 250 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి వోచర్ రావడం జరుగుతుంది. అలాగే మనకు 10 ట్రాన్సాక్షన్స్కి పర్ ట్రాన్సాక్షన్ కి 25 రూపీస్ లెక్కన మనకు ఆ 250 రూపీస్ అనేది రివర్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రివార్డ్ పాయింట్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు 1 రివార్డ్ ఈజ్ ఈక్వల్ 1 రూపీ అనమాట. అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క యాన్యువల్ ఫీజు సంబంధించినటువంటి వేవ్ ఆఫ్ ఏదైతే ఉందో అది కూడా చేసుకోవచ్చు అనమాట. సో 1 ఇయర్లో మీరు కనుక 1 lakh ఖర్చు చేసినట్లయితే మీ యొక్క యాన్యువల్ చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి వేవ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి మనకు ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే నేను చెప్పినట్లు మీ యొక్క ఫోన్పే యాప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అక్కడ మీరు మేనేజ్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి కనుక చూసినట్లయితే కార్డు వచ్చినట్లయితే మీకు చూపిస్తుంది, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఇది ఇస్తా వస్తున్నారు అనమాట. కాబట్టి ఇది కంప్లీట్గా రావడానికి ఒక 1 month వరకు పట్టొచ్చు. కాబట్టి వెయిట్ చేసి ఇది వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చూసాము, అలాగే జాయినింగ్ ఫీజు, రెన్యువల్ ఫీజు కూడా చూసాము. సో దీన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మీరు కనుక డైరెక్ట్గా HDFC క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే అక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు వీళ్ళు ఫోన్పే ద్వారా టైఅప్ అయ్యేసి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ నుంచి అప్రూవల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఫోన్పే వాళ్ళు తమ కస్టమర్స్ని ఇంకా కొంచెం పెంచుకోవాలంటే ఇటువంటివన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఈ కార్డుకి అప్లై చేసి తీసుకున్నట్లయితే మీ కార్డు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.